అన్న నమస్తే. నమస్తే అన్న ఇప్పుడు ఇక్కడ పిలిపించారు అన్న. ఏంది ప్రాబ్లం ఏంది ఈడ? అన్న ఇట్లకెళ్ళి మాకు చాలా భయంగా ఉందన్న. ఆ, ఇట్లకెళ్ళి నైట్ బావి కడుక్కోవాలంటే ఆ, ఇట్లకేం గజ్జల సప్పుడు భయంకరంగా అది అనిపిస్తుంది. ఇట్లకెళ్ళి ఆ, మాకు భయం అవుతుంది. ఇట్లకెళ్ళి ఏందో ఆహా, మొత్తం మీద అయితే ఏదో ఒకటి ఉందన్న ఇలా ఆ, ఆ, బావి కడుక్కోవాలంటే భయం అవుతుంది. ఆ. సరే 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 నేను చూసుకుంటానా. ఆ, సరే సరే. కూర్చో. ఇగో ఇక్కడ బావి కాడ చూస్తే మొత్తము అదో పక్షులు, మొత్తం పక్షులు ఏలాడబడ్డాయి. చాలా పక్షులు ఉన్నాయి బావి కాడ. ఇప్పుడు డేలా చూపిస్తున్నా. రోజు రోజు మొత్తం పక్షులే ఉన్నాయి. మొత్తం చింత చెట్లు, పక్షులు. అది పగలే ఈ రకంగా ఉన్నదంటే నైట్ మరి ఎట్లుంటుంది అనేది మాకు తెలియదు. ఇక్కడ ఒక గుట్ట ఉంది, వ్యవసాయ పొలాలు ఉన్నాయి, చుట్టూ చెట్లు, మొత్తం చింత చెట్లు. నైట్కి అయితే ఇక్కడ ఈ బావి కాడ వచ్చి చూస్తా. అది మొత్తం పక్షులు, మొత్తం పక్షులు అట్లా యాలలా పడినాయి. పక్షులు మొత్తం పక్షులే ఉన్నాయి. నైట్కి అయితే ఇక్కడికి వస్తా. వచ్చి ఏంది ప్రాబ్లం ఏంది అనేది అయితే కంపల్సరీ చూస్తా. నైట్ 12 తర్వాత వస్తా, కంపల్సరీ చూపిస్తా. వాళ్ళకు కూడా పొద్దుగాల ఏంది అనేది పొద్దుగాల అలా క్లియర్గా అర్థం అయ్యేటట్టు చూపిస్తా. హలో, అందరికీ నమస్తే. నేను మీ జమ్మల తిరుపతి. నేను గోస్ట్ వీడియోలు చేస్తూ ఉంటాను. నాకు ఒక అతను ఫోన్ చేయడం జరిగింది. అతను మా ఊరు చివరలో ఒక బావి ఉంది అని చెప్పిండు. ఆ బావిలో 3 సంవత్సరాల కింద ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. ఒక్క అబ్బాయి పెళ్లి చేసుకుంటాని మోసం చేసినందుకు ఆమె బాధ భరించలేక ఆ బావిలో పడి చనిపోయింది. బావిలో దొరికి చనిపోయింది. అప్పుడు ఏ సమస్య లేదు. ఇంతకుముందు ఒక 3 రోజుల నుండి బావి చుట్టూ ఒక గట్టిగా అరుచుకుంటూ బావి చుట్టూ తిరుగుతూ ఒక శబ్దాలు అయితే వినబడుతున్నాయంట. ఒక్కొక్కరికి ఏదో భయంకరంగా వ్యవసాయం పని చేసేటోళ్ళు చేస్తారు కదా, వాళ్ళు పోవాలంటే భయపట్టుకుంటారంట. దానివల్లనే దాని గురించి నేనైతే ఇక్కడి వరకు వచ్చిన. దయ్యమా, మనిషా, ఏదైనా మానసికంగా పరిస్థితి ఉందా, ఏమున్నా నేను నైట్కి వచ్చి, ఇప్పుడు అయితే నేను నైటు 12-10 అవుతుంది. ఇప్పుడైతే నేను మొత్తం ఇక్కడ వాళ్ళు చెప్పినందుకు ఇక్కడ రావడం జరిగింది. నేనైతే కన్ఫామ్ ఇక్కడ ఏముంది అనేది మాత్రం కంపల్సరీ నేను మీకు చూపిస్తా. ఇక్కడ పొద్దుగాల అయితే చూపించిన కదా, పెద్ద బావి ఇది. పెద్ద బావి చుట్టూ చింత చెట్లు. ఏయ్, మొత్తం చింత చెట్లేనా?
అమ్మా ఏదో భయంకరంగా సౌండ్లు వస్తున్నాయి. ఒకసారి కెమెరా ఇచ్చినా నేను ఒకటి పట్టుకుని పోతా. ఏయ్ చింత చెట్లు మొత్తం ఊడలు అవి ఉన్నాయి. ఏయ్ ఇంకా ఇట్లా ఏమన్నా తాగినావా? ఏయ్ అక్కడ ఏమో కనబడుతున్నట్టుంది. ఏయ్ ఏంది బొమ్మలాగా? ఏయ్ ఏమైనా ఉంటే రా, నువ్వు ముందుకు రా. ఈ విధంగా ఇబ్బంది అయినా ఉంది. చెట్టు మీద ఇట్లా ఏమన్నా వస్తుందా? అయితే మొత్తం గాలి గాలి ఊపినట్టు కొడుతుంది. చెట్లు మొత్తం ఊగుతున్నాయి. ఏయ్ ఇక్కడ పోనీకి అయితే దారి లేదు. ఇక్కడ అయితే పోనీకి దారి లేదు. ఏయ్ బాయిలో కూడా ఒక సమాధి లాగానే ఉంది. ఏయ్ బాయిలో ఫుల్గా వాటర్ ఉన్నాయి. పెద్ద బావి ఇది.
మధ్యలోనే ఊరు మధ్యలోనే బాగా ఉంది. కొద్దిగా కొద్దిగా దూరంగానే ఉంది. ఇక్కడ వ్యవసాయం చేసే పంటలు ఉన్నాయి. ఈ వ్యవసాయం చేయడానికి రావడానికి పబ్లిక్ చాలా భయపడుతుంది. ఇలా నడవడం కూడా కష్టం ఉంది. వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి పిలిపించారు కాబట్టి మేము ఇంత రిస్క్ తీసుకొని చేయవలసి వస్తుంది. బావిలకు పోవాలనేది మాత్రం కొంచెం కష్టంగానే ఉంది. మొత్తం చెట్లు ఉన్నాయి. బావి చుట్టూ చింత చెట్లు ఉన్నాయి. మొత్తం బావిలో చింత చెట్లు ఉన్నాయి. అలా పోనీక కూడా కష్టంగానే ఉంది. ఏదో గాలి వచ్చినట్టు గాలి కూడా వస్తుంది. ఇక్కడైతే వ్యవసాయ పొలాలు ఉన్నాయి. చేనులు అవి ఇవి. ఇడాంగేందో ఉరుకుతొచ్చిన లేదో కనపడుతుందా? ఎవరు? ఒకసారి వితలంగా ఉందా? ఆ బాయిలో ఏదో సౌండ్ వస్తుంది. పోనీకేమో దారి లేదు. ఇట్లా మనం సౌండ్ చేయకపోతే కూడా మనకు కూడా భయం అవుతుంది. కాబట్టి సౌండ్ చేయవలసి వస్తుంది. సైలెంట్ గా పోతే ఎవరికైనా భయం అవుతుంది.
ఈ బావి చుట్టూ మొత్తం చింత చెట్లు, మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మధ్యలో బావి ఉంది, మధ్యలో బావి అవుతుంది. పెద్ద బావి, ఒక 300 ఫీట్లు లోతు బావి, పెద్ద బావి. పాడుపడిపోయింది ఇది. ఇలా ఎవరో తిరుగుతారు అని చెప్పారు. మనకి ఇదివరకు అయితే ఏమైతే కనబడలేదు. లోపలికైతే బావి లోపలికైతే పోదామని అనుకుంటున్నాం ఇతరాన్ని కూడా. ఇక్కడ చూస్తే వ్యవసాయ పొలాలు, అక్కడ గుట్ట ఉంది. గుట్ట అంటే ఇప్పుడైతే మబ్బులు అయితే కనబడదు. ఇక్కడ గాలి వస్తుంది, గాలితోటి కొద్దిగా ఈ చెట్లు ఊగడం భయంకరంగా అనిపిస్తుంది. ఇట్లాంటి సాహసాలు చేయడం కూడా కరెక్ట్ ఏం కాదు. పెద్ద బావి, పెద్ద మొత్తం ఎటు చూసిన చెట్లు, చింత చెట్లే ఉన్నాయి. రౌండ్ చింత చెట్లు ఉన్నాయి, మధ్యలో బావిని. ఇక్కడైతే ఎవరో మరి దయ్యమే అని చెప్పి, దయ్యమే భయపడిస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఏయ్ ఎవరన్నారా? ఓకేనా శివ? అంతేగా. ఇగో ఇక్కడైతే దారి అయితే దొరకలేదు, దారి అయితే లేదు. ఇక్కడ దారి అయితే లేదు, చూసుకుంటూ వెళ్తున్నాము. మొత్తం ఇక్కడ దారి అయితే కనబడతలేదు. మొత్తం చెట్లే ఉన్నాయి, మొత్తం చెట్లే ఉన్నాయి. ఇళ్ళంగా అయితే ఏం కనబడతలేదు. దారి ఉందా లేదా అదే అర్థం అవ్వలేదు. ఇక్కడ చూసినా ఇట్లా మూసుకుపోయి ఉన్నాయి చెట్లు. ఏమో ఎక్కడికైతే ఏ రంగున ఒక తగనకైతే పోవాల్సిందే. చుట్టూ తిరిగినప్పటికైనా ఏం కనబడతలేదు. ఈ రంగు అయితే కొద్దిగా అయితే సందు అవుతుంది ఇక్కడికి వెళ్ళి.
ఏయ్ ఈ బాయే భయంకరంగానే ఉంది. ఇది ఇంత దారి లేకుండా ఉందంటే కనీసం ఒక 300 ఫీట్లు లోతు ఉన్నట్లా ఉంది. నేనైతే లోపలికి అయితే వెళ్తున్నా. మొత్తం అయితే చెట్లు. ఏయ్ ఓ, ఇక్కడ చూస్తే మాత్రం ఏం కనబడతలేదు. పైన చెట్లు తప్ప ఏం కనబడతలేదు. ఇక్కడైతే ఉన్నాయి. మరి ఇక ఏమైతే ఇప్పటివరకు కదా కానీ ఒక రాయి అయితే ఇది ఏంటో ఇది మూట ఏంటో మరి వాటర్ వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. మొత్తం రౌండ్ మొత్తం చెట్లు. ఏయ్ 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 ఇక్కడ ఏమో ఉంది. ఏయ్ 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 ఆగు. ఏయ్ ఆగు. ఏయ్ ఇక్కడ అయితే ఏమో ఉంది. ఒకసారి అయితే మనం బయటకు వచ్చేద్దాం. ఏయ్ ఏయ్ ఇక్కడ చెట్లల్లా సౌండ్ వస్తుంది. ఆల్రెడీ కనబడ్డది. ఏయ్ 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 ఏ మనిషా దయమా కావాలనే భయపడిస్తున్నావా? ఏయ్ ఏయ్ ఆగు. ఏయ్ కొద్దిగా ఆగు. ఇక్కడ అయితే ఏందో మనిషి ఏందో మాత్రం కనబడదు. దయ్యమా మనిషా ఏందో అయితే తెలియదు. కనబడది. కెమెరాకి అయితే దొరికింది. ఇక్కడ మొత్తం బాయి మొత్తం చెట్లు ఉన్నాయి. ఎవరు ఇంత 12 గంటల రాత్రిలా వచ్చి ఏయ్ 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 ఏయ్
ఏయ్ ఆగో, కొద్ది ఆగో. ఏయ్ ఏయ్ ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తావు? ఎవరు నువ్వు? ఆగు, ఆగు. నిన్నేం చేయము, ఆగు, కొద్ది ఆగు, 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 కొద్ది ఆగు. నిన్నేం చేయము, ఆగు, నిన్నేం చేయము, ఆగు. ఇక్కడ చెట్టు వరకు వచ్చింది, చెట్టు కాడి వరకే కనబడతలేదు. ఎక్కడ పోయింది అనేది ఏం అర్థమవుతలేదు. ఎక్కడ మాయమైంది, ఎక్కడ పోయింది? ఇగో ఇక్కడ ఈ చెట్టు కానే ఉన్నది. బాయలకి ఇట్లా పడ్డదా? ఈడంగా అయితే ఇక్కడ పోనీకైతే దారి లేదు. ఇక్కడ మాయమైంది. ఇక్కడ పోతే బావి ఉంది, ఇక్కడ పోతే మొత్తం చెట్లే ఉన్నాయి, దారి లేదు. సరే మళ్ళా ఒకసారి బయట కూడా చెక్ చేస్తాం. ఇక్కడ జారి పడితే బాయిలో పడేటట్టుంది. లేకపోతే చెట్టు పై గిట్ల ఎక్కిందా? ఎవరు అబ్బాయి ఇంత ఇంత ఘోరంగా ఉంది, ఇంత ఏడుస్తుంది? ఏ చెట్టు? దయ్యమా? ఇదేమన్నా మనిషా? దయ్యమా? మాకే భయంగానే ఉంది. ఇక్కడి వరకు అయితే ఇంత చెట్లకి వచ్చి ఉండడం అంటే చాలా కష్టమైన పరిస్థితి. అది ఎందుకు వస్తుందో అనేది నాకైతే ఏం అర్థమవుతలేదు. ఇక్కడ మొత్తం చూస్తే మొత్తం చెట్లు, చింత చెట్లు, భయంకరమైన బావి. పగలు చూస్తేనే భయపడేటట్టుంది, నైట్ ఏం చూస్తుంది? ఇక్కడ ఒక షెడ్ ఉంది, కూలిపోయిన షెడ్ లాగా ఉంది. ఇక్కడ ఇట్లా మరి ఏమైనా ఉందా? ఒక 10 సంవత్సరాల కింద ఎప్పుడో కూలిపోయినట్లానే ఉంది. ఇది ఇక్కడ షెడ్ అవుతుంది. ఒకసారి ఇలా కూడా చెయ్యతాం. అసలు పొట్టంలాగా ఉంది, ఎప్పుడో కట్టించినట్టు మొత్తం పడవ పడిపోయింది. ఇంట్లో ఉండవా? ఇంట్లో ఉంటే ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఏమనుంటే నా ముందుకు రా. నేను ఏమనుంటే నా ముందుకు రా. నా ముందుకు వస్తే ఏమనుంటే చెప్తా. ఎక్కడి నుండి వచ్చావు? జనాలని ఎందుకు భయపడిస్తున్నావు? నీకు ఎందుకు ఏం బాధ వచ్చింది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏమనుంటే నీ బాధ ఏందో నాకు చెప్పు. నీకు హాస్పిటల్ తీసుకుపోతా, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ తీసుకుపోతా, నీకు భోజనం పెట్టిస్తా, ట్రీట్మెంట్ ఇప్పిస్తా. నీకు ఏ బాధ ఉన్నా నేను చూస్తా. నువ్వు ఎందుకు ఇట్లా పబ్లిక్ ని భయపడిస్తున్నావు? నీకేం భయం లేదు. నిన్నేమన్నా, నేనేం చేయను నిన్ను. మమ్మల్ని చూసి నువ్వెందుకు దావకొట్టినావు? నువ్వు ఇంతకు మనిషివా దయ్యానివా? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మన చెట్ల మీద ఇట్లుందా? సౌండ్ వస్తుంది, ఇంట్లోనే ఉన్నట్టుంది. ఏదో కావాలనే ఆట పట్టిస్తుంది. ఏమని ఉంటే నాతో చెప్పు, రాళ్ళు విసిరేస్తుంది ఎందుకు?
ఆహా, ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ రూమ్ లాగా ఉంది. ఈ రూమ్ లాగా ఉంది. ఏయ్ 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 ఆగు. ఏయ్ ఆగు ఆగు ఆగు. నీకేం కావాలో చెప్పు, నేను చూపిస్తా. నీకు ఇంకేం కావాలో ఆగు. ఏయ్ ఆగు. ఆమె అయితే మనిషి. ఆమెకు దయ్యం పట్టిందా, మానసిక పరిస్థితి బాగలేదా, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ? ఇక్కడ వచ్చి అయితే భయంకరంగా భయపడిస్తుంది. మా మీదకి అయితే అటాక్ చేసింది, కుట్టనికి అటాక్ చేసింది. ఆమె అయితే ఖచ్చితంగా మనిషే. కెమెరాలో వీడియో తీసిన ఆమెని. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగలేదా, ఏమన్నా ప్రాబ్లం అయిందా, లేకపోతే ఏమన్నా దయ్యం పట్టిందా అనేది మాకైతే అర్థమవుతలేదు. ఆమె చూసి మమ్మల్ని చూసి భయపట్టుకొని మళ్ళా కూడా ఎదురు తిరిగి పారిపోయింది. ఆ చెట్లలో మళ్ళా దేవులాట చెట్లలో ఎడ కూర్చుందో కనబడతలేదు. పార్ట్ 2లో కంపల్సరీ పట్టుకుంటా, దయ్యమా మనిషి పట్టుకొని ఆ మనిషి అయితే అలా ఊర్లో అప్పచెప్తా, మంచి ట్రీట్మెంట్ ఇప్పించి బాగు చేపిస్తా. ఓకే, థ్యాంక్ యూ.